ఈ చేసుకున్నటువంటి భర్త ఈ విధంగా తనని నెగ్లెక్ట్ చేయటము, తనని పూర్తిగా దూరం పెట్టడం, అలాగనే తనకి వేరే మహిళలతో దిగినటువంటి ఫోటోలు పెట్టడం. జనరల్ గా చూసుకున్నట్లయితే వేరే మహిళలతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే అది వేరు, కానీ ఇక్కడ ఆ మహిళలతో దిగినటువంటి ఫోటోలను, సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను భార్యకు పంపించి తీవ్ర స్థాయిలో మానసికంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే మోటో ఏంటి అనేది, అంటే నిత్యం వేరే మహిళలతో గడుపుతున్నటువంటి ఆ ఫొటోస్ ని పదుల సంఖ్యలో తన భార్యకి పిల్లలకి పంపించడం, సాయంత్రం రాగానే వారిపై దాడి చేయడం, కొట్టడం, చితకబాదడం, అంటే ఆయన మోటో ఏంటి? ఆ భార్య వద్దనుకుంటున్నాడా, లేకపోతే భార్యతో సఖ్యతగా లేదా, భార్యతో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు వచ్చినటువంటి పరిస్థితి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, విభేదాలు వచ్చాయి. సో విభేదాలు వచ్చిన నేపథ్యంలోనే అయితే అది పరిష్కరించడానికి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి, అభిప్రాయ భేదాలు పరిష్కరించడానికి వచ్చినటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులని బెదిరించడం, అలాగే ఏ విధంగా ఏదైతే తాను అంటే విభేదాలు వచ్చిన తర్వాత ఆయన విభేదాలు రావడానికి ప్రధాన కారణం కూడా ఇల్లీగల్ అఫైర్లు, ఏదైతే వివాహేతర సంబంధాలే వాళ్ళిద్దరి మధ్య విభేదాలకు కారణం కూడా చెప్తున్నారు. అలాగే గొడవలు జరిగిన తర్వాత అతను మరింతగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. సో ఇంకా అసలు పూర్తిగా ఇదైపోయాడు. తాను వేరే మహిళలతో ఉంటున్నటువంటి ఫోటోలు పెట్టి, నువ్వు కాకపోతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు పోయినా అంటే వదిలిపెట్టి వెళ్ళినా కూడా నాకు ఎటువంటి ఇది లేదు అని చెబుతూ, ఓ రకంగా చెప్పాలంటే ఆ విధంగా భార్యని మానసికంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రెగ్యులర్ గా ఆ విధమైనటువంటి ఫోటోలు పెట్టడంతో ఆమె కూడా, ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది, సో ఇద్దరు మంచి పొజిషన్స్ లో ఉన్నారు, కానీ తన భర్త ఈ విధంగా చేయటం, అలాగే వేరే మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు దిగి పెట్టడం అయితే మాత్రం భార్యకి తీవ్రంగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రేమించి పెద్దల్ని, కుటుంబ సభ్యులను కూడా ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఈ రోజు తన పరిస్థితి అలాగేం లేదని ఆమె చాలా ఇబ్బంది పడుతున్నటువంటి, మానసికంగా వేధిస్తుంది, బాధపడుతుంటే భర్త చేస్తున్నటువంటి ఏదైతే ఇలాంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా ఆమెను మరింతగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఓ కూతురుంది, సో ఎంతో కొంత సర్దుకొని పోదామని ప్రయత్నించినప్పటికీ కూడా ఇదే కంటిన్యూ అవడంతో ఆమె ఇక భరించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనతో పాటుగా మన ఫోటోలు చూస్తుంటే కొంతమంది పదుల సంఖ్యలో, ఇద్దరు ముగ్గురు ఫోటోలు అయితే మనకు అక్కడ వైరల్ గా మారాయి, కానీ కొంత పదుల సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరికీ ఏమని చెప్పి మభ్యపెట్టేవాడు? అంత ఆ మహిళలు ఎక్కడి నుంచి వచ్చేవారు? అంటే వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడా, లేదంటే వారిని ఆఫీస్ లో పనిచేసేటువంటి ఎంప్లాయీసా, లేదంటే బయట తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళ? సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే తన భర్త తనని ఎందుకంటే ఆమెను పట్టిన తర్వాత ఆమెకి గాయాల పాలైంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కంప్లైంట్ చేసింది. సో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెకున్నటువంటి ఏదైతే భర్త పంపించినటువంటి ఫోటోలు ఉన్నాయో ఆ మహిళలకు సంబంధించి ఆ మహిళల ఫోటోలు కావచ్చు, మిగతావి సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు, అలాగనే భర్త దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా పోలీసులకు అందజేశారు. ఇప్పుడు పోలీసులు అసలు కిరణ్ తో ఉన్నది ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. కిరణ్ తో సన్నిహితంగా ఉన్నది, కిరణ్ భార్యకి పంపించినటువంటి ఫోటోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి అసలు వీళ్ళంతా ఎవరు అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు అయితే మాత్రం ఏదైతే తనకి తన భార్యకి కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి, తాను పూర్తిగా కుటుంబంతో దూరంగా ఉంటున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, మనస్పర్ధలు ఉన్నాయి. సో కావాలనే ఈ విధంగా చేస్తున్నారని కూడా వాళ్ళ ఏదైతే కిరణ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసుల విచారణలో అయితే మాత్రం అసలు వాస్తవం ఏందనేది అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అరండలపేట పోలీసులు పూర్తి స్థాయిలో అసలు ఈ మహిళలు ఎవరు, వీళ్లతో ఇతనుకున్నటువంటి సంబంధం ఏంటి, అలాగనే భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో వాస్తవాలు ఎలాగున్నాయన్న దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మనోజ్, రైట్, ప్రజెంట్ తన భార్య ఏం ఆరోపిస్తోంది అంటే, తన భర్త ఇన్ని రోజులుగా ఈ రకంగా వ్యవహరించడంతో పాటుగా ఇంకేదైనా తనని ఇబ్బందులకు గురి చేసేవాడా, గతంలో ఏమైనా గొడవలు జరిగా ఈ రకంగానే? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతోనే ఇటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మనస్పర్ధలు రావడానికి ప్రధానమైనటువంటి కారణమే ఏదైతే ఇల్లీగల్ అఫైర్, వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం వల్లే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ అన్ని 1 by 1 నెమ్మదిగా ముదురుతూ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చివరికి భార్యాభర్తలు కొంత దూరంగా ఉంటున్నారు. అలాగనే ఇంకా అసలు పూర్తిగా తాను భార్యతో, ఎందుకంటే నుంచి పెళ్లి చేసుకున్నటువంటి భార్యతో విభేదాలు రావటం, అలాగే ఆమె కూడా పూర్తిగా ఆ భర్త తీరుతో కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ ఫోటోలు ఏదైతే ఉన్నాయో ఫోటోలు కంటిన్యూగా పంపిస్తూ ఈ విధంగా చేయడంతో ఆమె కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఉంది.
అలాగే బంధువులు ఎవరు చెప్పినా కూడా ఇదే పరిస్థితి. ఎవ్వరు చెప్పినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సిచ్యువేషన్ కి ప్రధాన కారణం ఏందనేది అయితే మాత్రం వేరే మహిళలతో కొంత సన్నిహితంగా ఉండటం, అలాగనే ఇల్లీగల్ అఫైర్స్ నడపటమే ప్రధాన కారణంగా అయితే మాత్రం భార్య ఆరోపిస్తుంది. మనోజ్. రైట్ రామారావు. సో పేరుకేమో ఒక ప్రముఖ అధికారి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీగా పనిచేస్తున్న ఈ కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. తనకు ఒక పెద్ద కూతురు కూడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ లో కనబడుతుంది బ్లాక్ డ్రెస్ అమ్మాయి తన కూతురు. సో అంత పెద్ద కూతురున్నటువంటి ఆ కిరణ్ భార్యా పిల్లల్ని కాదని ఇల్లీగల్ అఫైర్స్ మెయింటైన్ చేస్తూ మరి ఆ మహిళలు ఎవరు ఏంటని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ఆయన కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేసే వారితో అఫైర్ పెట్టుకున్నాడా, ఇంకా బయట వారితో అఫైర్ పెట్టుకున్నాడా, ఇంకా తెలియాల్సిన అప్డేట్స్ ఏంటి అని తెలియాల్సి ఉంది. కొన్ని పదుల మంది అమ్మాయిలతో వ్యవహారం సాగించేవాడట. తాజాగా కొన్ని ఫొటోస్ వైరల్గా మారాయి. తన భార్యని రాత్రి కూడా చితకబాదట. గతంలో కూడా అనేక రోజు అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి ఈ కిరణ్, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టిన కిరణ్ ఆ ఫోటోలని ఆ వీడియోలని కాస్త తరచూ తన భార్యకు పంపించి మానసిక వేదనకు గురి చేసేవాడట. నువ్వు లేకపోయినా కూడా నాకు చాలా మంది ఉన్నారంటూ కూడా తను చెప్పేవాడట. సో గతంలో వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగి ఆ ప్రేమ కారణంగానే పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. ఇల్లీగల్ అఫైర్స్ కారణంగానే మనస్పర్ధ వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా రాత్రి కూడా కిరణ్ తన భార్య పైన విచక్షణరహితంగా దాడి చేసడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక తన కూతురు రెడ్ హ్యాండెడ్ గా తన తండ్రిని పట్టుకుంది, గల్లా పట్టు నిలదీస్తోంది. కనీసం నీకు నేను ఇంత పెద్ద కూతురును నాను, రేపు మాపో నాకు కూడా వివాహం కాబోతోంది, అంతటి వయసు వచ్చింది నాకు, కానీ నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటంటూ తండ్రి పైన అరుస్తున్నటువంటి ఆ దృశ్యాలని ఆ వీడియోస్ మనం చూస్తున్నాం. ఏదేమైనా ఆ కుటుంబానికి తీరని ఒక అన్యాయం జరిగింది. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో హుందాగా బతకాల్సినటువంటి ఆ వ్యక్తి ఎంతమంది అమ్మాయిలతో వ్యవహారం సాగించడం, తల్లిని వేధించడం, ఆ కూతుర్ని కూడా అంత పెద్ద కూతుర్ని కూడా ఈ రకంగా వేధింపులకు పాల్పడడం, నిత్యం ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరిపైన దాడి చేయడం, చావబాదడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తీరని అన్యాయం అయితే జరిగినట్టు మనకు క్లియర్ అర్థమవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా రైట్ సైడ్ ఫోటోలో, అక్కడ ఆయన మెడలో దండ వేసుకొని కనబడుతున్నాడు కదా, వాళ్ళ భార్య ఏం కారు పక్కన నిల్చున్న ఆవిడ, ఆ తనతో పాటు ఒక ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేస్తున్నటువంటి మహిళ. ఇక్కడ చూడండి, పర్సనల్గా మెయింటైన్ చేయాల్సినటువంటి, అంటే ఈ ఫొటోస్ ప్రైవేట్గా మనం పబ్లిక్లో చూపించలేము. అటువంటి ఫొటోస్ని, ఇంకా అశ్లీలమైనటువంటి ఫొటోస్ని ఆయన తన భార్యకు షేర్ చేసేవాడట. ప్రైవేట్ లైఫ్లో ఉండాల్సినటువంటి ఆ ఫొటోస్ మొత్తాన్ని కూడా తన భార్యకు షేర్ చేసి, ఇదిగో చూడండి నేను ఈ రకంగా ఉంటున్నాను, ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వు లేకపోయినా నాకు ఏం పర్వాలేదు అన్నట్టుగా తన భార్యని ఆయన చెప్పేవాడట, తరచుగా కొడుతూ ఉండేవాడట. తాజాగా కిరణ్ వ్యవహారం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిఐజీగా పనిచేస్తున్న కిరణ్ వ్యవహారం బట్టబయలైంది. అయితే ఈ సంఘటన పైన, ఇటువంటి ఘటనల పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇక్కడ కిరణ్ చేస్తున్న నిర్వాహకం పైన మీరేమనుకుంటున్నారు? మీరైనా ఏ రకంగా శిక్షించాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది.